హాయ్ హలో నమస్తే. ఇంతకుముందు వీడియోకు మళ్ళా కంటిన్యూషన్గా ఇంకొక వీడియో చూద్దాము. అదే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, హెచ్జిటికి సంబంధించి, ఎల్పికి సంబంధించి తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి బిట్స్ మనము చూస్తూ ఉన్నాం. ఓకే, ఇంతకుముందు వీడియోలో 100 బిట్లు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 101 బిట్ నుంచి 101ది మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని నినదించినటువంటి కవి కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు. రైట్. నెక్స్ట్ డాక్టర్ పాకాల యశోదారెడ్డి పిహెచ్డి పరిశోధనాంశం. పాకాల యశోదారెడ్డి పిహెచ్డి పరిశోధన అంశం ఏంటంటే తెలుగులో హరివంశాలు. దాశరథి కృష్ణమాచార్య ఏ రచనకు గాను ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మరి దాశరథి కృష్ణమాచార్య ఏ రచనకు గాను ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని అంటే కవితా పుష్పకానికేమో ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు, తిమిరంతో సమరానికేమో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. చూడండి, తిమిరంతో సమరానికేమో కేంద్ర సాహిత్యము, కవితా పుష్పకానికేమో అది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే పాకాల యశోదారెడ్డి రేడియో ధారావాహిక కార్యక్రమము ఏమిటి అని చూసినట్లయితే మా ఊరి ముచ్చట్లు కాదు, మహాలక్ష్మి ముచ్చట్లు. మహాలక్ష్మి ముచ్చట్లు. నెక్స్ట్ ఓ నిజాము పిశాచమా కానరాడు నినుబోలిన రాజు మా కెన్నడేని అని అంటున్నారు. మరి అని అన్నది ఎవరు అనంటే దాశరథి. పాకాల యశోదారెడ్డికి సంబంధించి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి గ్రంథం యశోదారెడ్డి ఉత్తమ కథలు. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల పత్రిక సంపాదకుడు కృష్ణస్వామి ముదిరాజ్. ఏదైనా ఒక అంశాన్ని కుసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పేటువంటి ప్రక్రియ మినీ కవిత. సిటీ లైఫ్ పేరుతో ఏ పత్రిక అలిశెట్టి ప్రభాకర్ కవితలు అచ్చయ్యాయి? ఆంధ్రజ్యోతి. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర రచయిత ఎంబి గౌతమ్. హైదరాబాద్ కీర్తి సాలా సియాసి జదూ జిహాద్ అనే గ్రంథాన్ని కృష్ణస్వామి ముదిరాజు దేనిపై రాశాడు? హైదరాబాదు రాజకీయోద్యమాలపైన రాశాడు. ఆధునిక ఆంధ్ర కవిత్వము, సంప్రదాయాలు, ప్రయోగాలు అనే అంశంపై పిహెచ్డి చేసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసాలను తెలియజేసేటువంటి ప్రక్రియ ఏమిటి అని అంటే ఇక్కడ పీఠిక. ఆన్సర్ లేదు ఇక్కడ. పీఠిక. పీఠిక. గజల్లో పల్లవి చరణాలను ఏమంటారంటే పల్లవినేమో మతలా అంటారు, చరణాన్నేమో మక్త అంటారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశాడు అని అంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, అదేవిధంగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఆన్సర్ వచ్చేసి 4. ఈ కింది వానిలో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేసింది ఎవరు? తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేసింది గూడూరు సీతారాం. శ్రీనాథుడు గౌడ డిండిమబట్టను ఎవరి ఆస్థానంలో ఓడించాడు? ప్రౌఢదేవరాయలు. శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడు? పెదకోమటి వేమారెడ్డి. పల్నాడి వీరచరిత్ర, నందనందన చరిత్ర అనే రచనలు ఎవరివి? శ్రీనాథునివి. జీవన భాష్యం అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది? గజల్. తెలుగు నవలల్లో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టింది దాశరథి రంగాచార్యులు. తెలంగాణ మాండలికంలో రాయబడినటువంటి తొలి నవల చిల్లర దేవుళ్ళు. చిల్లర దేవుళ్ళు నవలకు పేరు పెట్టింది నార్లా చిరంజీవి. తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళే తెలంగాణ ప్రథమ మహిళ సంగం లక్ష్మీబాయి. దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునే సరేంద్ర కవిత, దళిత మేనిఫెస్టో. శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించింది ఇరువెంటి కృష్ణమూర్తి. తీయని పలకరింపు కథానిక ఏ సంపుటిలోనిది? తీయని పలకరింపు తులసీ దళాలు. ఈ కింది వాడిలో మామిళ్ళ రామాగౌడు బిరుదు సుకవి సుధాకర, కవికోకిల, మధుర కవి పైవన్నీ.
సలేంద్ర లక్ష్మీనారాయణ ఏ శీర్షికతో 39 గ్రంథాలకు పరిచయాలు రాశాడు? అక్కడ సలేంద్ర లక్ష్మీనారాయణ కాదు, ఈయన ఇరువెంటి కృష్ణమూర్తి. పఠనీయం. ఇల్లిందల సరస్వతీదేవి ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? స్వర్ణ కమలాలు. తీయని పలకరింపు అనేటువంటి కథానిక ఏ సంపుటిలోని? తులసీ దళాలు. ఈ కింది వాణిలో మామిడిల రామాగౌడు శతకము పైవన్నీ. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేట్లు వివరించి రాసి దాన్ని ఏమంటారు? వ్యాసం. తెలుగులో మొదటిసారిగా తన కృతిని నరాంకితం చేయనని ప్రతిజ్ఞ చేసిన కవి పోతన. సామల సదాశివ ఏ రచనకు ఆంధ్రప్రదేశ్ ఉత్తమ అనువాద రచన పురస్కారం లభించింది? ఆమ్జద్ రుబాయిలు. పోతన తన భాగవతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? శ్రీరామచంద్రునికి. పోతన చేత తిరస్కరింపబడినటువంటి రాజు సర్వజ్ఞ సింగభూపాలుడు. వీరభద్ర విజయం ఎవరికి అంకితం ఇవ్వబడింది? ఇవటూరి సోమనారాధ్యుడు. భాగవతాన్ని కింది వాటిలో ఏ పేరుతో కీర్తిస్తారు? లలిత స్కందం, కృష్ణమూలం, సుఖాలాపాభిరామం, పైవన్నీ. తెలుగులో వెలువడిన తొలి స్వతంత్ర దండకము భోగినీ దండకం. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి తొలి మహిళ నొద్దు పాకాల యశోదారెడ్డి. ఈ కింది వాణిలో అలిశెట్టి ప్రభాకర్ రచన కానిది ప్రపంచ పదులు. తెలంగాణ భీష్ముడు అని బిరుదు ఎవరికి కలదు? గూడూరు సీతారాం కాదు, ఆదిరాజు వీరభద్రరావు. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాన్ని పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత గాని, మరొకరు గాని, విమర్శకుడు గాని రాసి విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను ఏమంటారు? పీఠిక. ప్రపంచ పదులు అనే రచన ఎవరిది? డాక్టర్ సి నారాయణ రెడ్డి, సినారే. గుర్రం జాషువా స్వీయ చరిత్ర నా కథ. దేవులపల్లి రామాంజరావు నడిపిన పత్రిక శోభ. ఈ కింది వాణిలో దేవులపల్లి రామాంజరావు యొక్క రచనలు? పచ్చతోరణము, తెలుగు సాహితీ, సారస్వత నవనీతం, పైవన్నీ. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. తెలుగు జానపద గేయ సాహిత్యం అనే అంశంపై పిహెచ్డి చేసిన వ్యక్తి బిడుదురాజు రామరాజు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి ఒట్టికోట అలవారు స్వామి. మద్యపాన నిరోధము, వర్షయోగం అనే రచనలు ఎవరివి? గంగుల సాయిరెడ్డి. పిల్ల వసు చరిత్రాన్ని ప్రశంస పొందినటువంటి కావ్యము విజయ విలాసం. విజయ విలాసంలో గల ప్రధాన రసం శృంగారం. పివి నరసింహారావు గారు నడిపిన పత్రిక కాకతీయ. పివి నరసింహారావు గారి ఆత్మకథాత్మక నవల పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథాత్మక నవల ఏంటంటే ది ఇన్సైడర్. ఇవి బిట్స్ అనమాట. ఇంకా కొన్ని బిట్లతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేయలేదో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అందరికి విష్ యూ ఆల్ ది బెస్ట్. పోలే బాగా వర్షం వచ్చిందని నేను ఆగిపోయాను ఇక్కడ. వాళ్ళు పోతున్నారు. నాకు ఫోన్ చేసారు కానీ నాకు పోతున్నారు. వర్షం వచ్చింది. అంతేనా? ఏమైనా ఇది ప్రమోషన్ లేదా? ఏడాది అది పెడతా పెడతారా? అందరు 3 మంది వాళ్ళందరూ ఏడబెడుతుంది కదా. అవును, అదే